నమస్కారం. ఎస్ఎన్ఎస్కి స్వాగతం. తిరుపతి జిల్లా సులూరుపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి నెలవెల విజయశ్రీ శుక్రవారం కోటపల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీలో బాణాసంచా పేలులతో పూల వర్షంతో మంగళ వాయిద్యాలతో మొదలైంది. నెలవెల విజయశ్రీ ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు సులూరుపేట నియోజకవర్గంలో ఉండే అన్ని మండలాలు పంచాయతీల్లో టీడీపీ జనసేన బీజేపీ తరపున ప్రచారం పూర్తయిందన్నారు. ప్రచారం చేసిన ప్రతి ప్రాంతంలోనూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించి నా విజయానికి బాటలు వేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నేడు జరగబోయే శాసనసభ్యులు ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం జెండా ఎగరబోతుంది. విజయశ్రీ గారికి వరప్రసాద్ గారికి రావాలని మనస్ఫూర్తిగా హర్షాన్ని అభిమానులను కోరుకుంటున్నాను. సైకిల్ గుర్తుకే, కమలం గుర్తుకే, బీజేపీకి, బీజేపీ కోటి చేయకొట్టిన బీజేపీకి, జనసేనకి, తెలుగుదేశానికి. ఈరోజు కోటపల్లూరు గ్రామంలో ఈరోజు కూటమి అయినటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, ఈ మూడు పార్టీలు కార్యకర్తలు, లీడర్లు అందరికీ నా ధన్యవాదములు. ఈరోజు కోటపల్లూరు గ్రామంలో మన పరసారత్నం కానీ, మన విజయశ్రీ కానీ, ఇసనాక వాణిశ్రీ కానీ, నేను కానీ ఈ అందరి సమక్షంలో మేమందరం కష్టపడి పనిచేసి విజయశ్రీ గారిని, ఎంపీ వరప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ప్రార్థిస్తున్నాను. శ్రీవాణి రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి గారి, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నెలవల సుబ్రహ్మణ్యం గారి యొక్క కుమార్తె డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ గారు ఈరోజు మన కోటపల్లూరులో ప్రచార కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ గారికి పూలమాల వేసి అంబేద్కర్ గారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ప్రజల ముందుకి వచ్చారు. నేను అందరినీ కోరేది, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి రిజర్వేషన్స్ వల్ల ఈరోజు ఎమ్మెల్యే సీట్ సంపాదించుకున్నటువంటి శ్రీమతి విజయశ్రీ గారు మరి మన కోటపల్లూరులో అందరినీ కూడా వారిని దీవెనలు కావాలని, వారి యొక్క ఆశీర్వాదం కావాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో వారు విచ్చేసి ఉన్నారు. మరి అందరూ కూడా ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ యొక్క దీవెనలో ఆశీర్వాదం ఇచ్చి సైకిల్ గుర్తు మీద మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి ఆమెను శాసనసభ్యురాలుగా గెలిపించాలని, తద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, తద్వారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇది కౌరవ సభ కాదు, కౌరవ సభలో నేను ఉంటాను కానీ కౌరవ సభలో ఉండను అని చెప్పి సభను తీసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మే నెల 13వ తారీఖున అంటే సోమవారం రోజు మరి ఈ ఎలక్షన్ జరగబోయేటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో తన అభ్యర్థి డాక్టర్ శ్రీమతి విజయశ్రీ గారు ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఆమెకి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓట్లను వేసి ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు గౌరవ సభ కాదు, ఇది గౌరవ సభలో నేను అడుగు పెడుతున్నాను, గౌరవ సభలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అనేటువంటి అవకాశం కల్పించేదాని కోసం మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, విజయశ్రీ గారి గుర్తుకే, సైకిల్ గుర్తుకే, జై తెలుగుదేశం. అదేవిధంగా కమలం గుర్తుకు కూడా ఒక ఓటు వేసి మరి మన ఎవరైతే వరప్రసాద్ గారు ఉన్నారో మునుపటి ఎంపీ, ప్రజెంట్ గూడూరు ఎమ్మెల్యే, ఆయనకు కూడా మరి కమలం మీద ఒక ఓటు వేసి ఆయన్ని గెలిపించి ఆయన్ని ఎంపీగా మరి పార్లమెంట్కి పంపించి మోడీ గారిని అక్కడ ప్రధానమంత్రిగా చేయాలి, ఈమెని ఎమ్మెల్యేగా గెలిపించి మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి దానికి మీ అందరి మద్దతు కోరుకునే దానికోసం వాణి మేడం గారు, అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు, కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో మీ ముందుకు వచ్చినటువంటి ఈ బిడ్డను దీవించాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ నెలవల విజయశ్రీ, సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇవాళ కోటపల్లూరులో ప్రచారం సాగుతోంది. రేపటితో మా ప్రచారం పూర్తవుతుంది. సూలూరుపేట నియోజకవర్గంలో అన్ని మండలాలు, అన్ని గ్రామాలు
ప్రచారం పూర్తయింది. జనాలందరూ మాకు మంచి ఆదరణ ఇస్తున్నారు, మమ్మల్ని మంచిగా ఆదరిస్తున్నారు. అలాగే సులూరు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ క్రమశిక్షణతో సమిష్టిగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా జనాల ఆదరణతో, జనాల ఆశీర్వాదంతో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఎగరబోతుంది. 2 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ ఆదరించి మాదే సులూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరబోతుంది.